Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. కోల్కతా లక్నో మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా లక్నోపై ఘన విజయం సాధించింది. మరింకెందుకు ఆలస్యం, ఈ మ్యాచ్ ఎలా సాగిందో చూద్దాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ రింకు సింగ్ స్థానంలో హర్షిత్ రాణాని తీసుకుంది. లక్నో షమర్ జోసెఫ్, దీపక్ హుడా, మౌసిన్ ఖాన్లకు అవకాశం ఇచ్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకి డికాక్ 2 4లతో మంచి ఆరంభం ఇచ్చినా ఎంతోసేపు నిలవలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ నిదానంగా ఆడడం, మిగతా ప్లేయర్లు ఫెయిల్ అవడంతో 15 ఓవర్లలో 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఎల్ఎస్జీ. ఈ దశలో పూరన్ మరోసారి ఆదుకొని ఎల్ఎస్జీని 20 ఓవర్లలో 161 పరుగులకు చేర్చాడు. మిచెల్ స్టార్క్, నరైన్లు అద్భుత బౌలింగ్తో ఎల్ఎస్జీని కట్టడి చేశారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్కి ఐపీఎల్లో డెబ్యూ చేసిన షమర్ జోసెఫ్ వైల్డ్ నోబాల్స్తో 22 పరుగులు సమర్పించడంతో శుభారంభం అందింది. నరైన్, రఘువంశీలు వెంటనే అవుట్ అయినా సాల్ట్ మాత్రం 4లు 6లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఎల్ఎస్జీ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో కేకేఆర్ 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకొని విజయం వైపు దూసుకెళ్లింది. సాల్ట్ ఎక్కడా తగ్గకుండా తన పవర్ హిట్టింగ్తో 47 బంతుల్లోనే 89 పరుగులు సాధించడంతో కేకేఆర్ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించిన సాల్ట్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.